ఒక్కరుగా. లవ్ అంటే మ్యారేజ్లో ఉంది, మ్యారిటల్ లవ్. ఏదైనా వనంలో లవ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మ్యారేజ్లో స్టార్ట్ అయింది. లవ్ అన్న దానికి నిలువెత్తు అర్థం మ్యారేజ్లోనుంది. లవ్ అన్న దానికి నిలువెత్తు సాక్ష్యం వివాహంలోనుంది. అందుకే పరమగీతాల్లో ఏముందంటే లవ్ ఉంది. ఆ లవ్ భార్య భర్తల మధ్య ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది, ఒక స్వచ్ఛమైన ఒక వ్యక్తీకరణ ఉంది. శృంగారాన్ని లేదా భార్య భర్తల మధ్య ఉండే ఆ చక్కటి బంధాన్ని ఏ విధంగా గౌరవించుకోవాలా. అందుకే ఒక గొప్ప సేవకుడు పరమగీతాలు చదివన్న మాట ఏంటో తెలుసా? పరమగీతాల్లో సోలమతిని చదువుతుంటే ఆమె చూడండి ఒకసారి ఆ గడ్డ కింద చేయబెట్టుకుని ఆ అమ్మాయిని చూస్తుంటే అమ్మాయి యొక్క మదిలో ఉన్నదేంటో తెలుసా? రాబోయే భర్తకి, కాబోయే భర్తకి, రాబోయే భార్యకి, కాబోయే భార్యకి, రాబోతున్న లైఫ్ పార్ట్నర్కి నేనిచ్చే పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి, నా వర్జినిటీ అంట. రాబోయే భర్తకి, రాబోయే భర్తకి, కాబోయే భార్యకి, నా జీవిత భాగస్వామికి నిన్ను దాసిచ్చిచ్చే బహుమానం ఏదన్నా ఉందంటే నా జీవితాన్ని నేను భద్రంగా పట్టుకెళ్ళి నా లైఫ్ పార్ట్నర్ చేతుల్లో పెట్టడమే నేను ఇచ్చే పెద్ద బహుమానం. దట్ ఈజ్ పరమగీత. అమ్మాయి అదే ఎదురు చూస్తుంది, అమ్మాయి అదే చూస్తుంది, ఆ ప్రియుడి కొరకు ఎదురు చూస్తుంది. ఎంతవరకు? ప్రియుడు వచ్చేంత వరకు. వివాహానికి సంబంధించిన విషయాలు నాన్